కాసేపట్లో వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో 4 శాఖలు ప్రారంభం కానున్నాయి. నిర్మాణ సంస్థలు 5వ భవనంలో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు యు శ్రీకాంత్. శ్రవంతి, మరి కాసేపట్లో వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ భవనం అధికారికంగా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ప్రారంభోత్సవ మహోత్సవం పూర్తయినప్పటికీ నిర్మాణాలు మాత్రం పూర్తి కాలేదు. కానీ ఈ రోజు నుంచి అధికారికంగా 3 మంత్రిత్వ శాఖలు కొద్దిసేపట్లో ఇక్కడి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ 5వ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ ప్రస్తుతం సిద్ధమవుతోంది. మనం చూడొచ్చు, ఇది ప్రధాన ద్వారం పూలతో అలంకరించారు. దాదాపుగా లోపల కూడా నిర్మాణాలన్నీ పూర్తయ్యాయి. మంత్రులకు సంబంధించిన ఛాంబర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు సంబంధించిన ఛాంబర్లు, సెక్షన్ ఆఫీసులు అన్ని పూర్తి స్థాయిలో కార్పొరేట్ హంగులతో దీన్ని నిర్మించారు. ఇంకా పూర్తి స్థాయిలో మౌలిక వసతుల కల్పన జరగలేదు. ఇంటర్నెట్ సౌకర్యం, కంప్యూటర్లను ఏర్పాటు చేయడం లాంటి ఏర్పాట్లు ఇంకా జరగాల్సి ఉంది. అయితే కాలంతో పోటీపడే ఎల్ఎన్టీ సంస్థ ఈ నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పటికీ పలుమార్లు వాయిదా పడిన ఈ ప్రారంభోత్సవం ఎట్టకేలకు ఈ రోజు ఖచ్చితంగా నిర్వహించి తీరాలని చెప్పి ప్రభుత్వం నిర్దేశించడంతో ఈ రోజు 3 మంత్రిత్వ శాఖలు, వాస్తవానికి ఆరోగ్య శాఖ కూడా ఈ రోజు ప్రారంభం కావాల్సినప్పటికీ అందులో పూర్తి స్థాయిలో పనులు ప్రారంభం కాని నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ఈ రోజు ప్రారంభం కావట్లేదు. గృహ నిర్మాణం, అలాగే పంచాయతీరాజ్, కార్మిక శాఖలు మాత్రం ఈ రోజు ఇక్కడ ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోజు సచివాలయం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఒక కోలాహలమైన వాతావరణం నెలకొంది. స్థానికులందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ రాజధాని ప్రకటించిన నాటి నుంచి కూడా ఈ ప్రాంతం పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజల్లో కూడా ఎంతో అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు అనుగుణంగానే ఇది జరుగుతుందా లేదా, ఎట్లా ఉండబోతుందన్న దానిపై ఇక్కడ స్థానికులతోనే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, ఈ సచివాలయ భవనం చూస్తుంటే ఏమనిపిస్తుంది? కొత్త రాజధాని నిర్మాణం ఎట్లా సాగుతుందని అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉంది. చక్కగా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఇటువంటి నిర్మాణం జరుగుతోందంటే ఎంతకంటే మెచ్చుకోదగింది ఏముంది. ఇది చాలా దినదినాభివృద్ధి అయి బ్రహ్మాండంగా సాగాలి. ఉద్యోగస్తులందరూ ఎంతో సౌకర్యంతో వాళ్ళ కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేసి చాలా చక్కగా ఉండాలి, అన్ని విధాలా బాగుండాలని కోరుతున్నాం. మీరు చెప్పండి, మీ ప్రాంతంలో రాజధాని వచ్చింది, ఇప్పుడు సచివాలయం కూడా ఇవాళ ప్రారంభం కాబోతుంది. ఎట్లా అనిపిస్తుంది? మీ అంచనాలకు అనుగుణంగానే ఇక్కడ నిర్మాణం సాగుతుందా? ఇచ్చేది ఒక వరం అండి, ఇది మాకు దేవుడు ఇచ్చినది ఒక వరం అండి. ఇది ఎల్లప్పుడు సచివాలయం అంటే మాకు ఇది దేవుడు ఇచ్చిన వరం అండి. ఇది చంద్రబాబు నాయుడు అంటే చిన్న అందరూ చాలా ఇదిగా ఉందండి. మా స్పీడ్గా చేస్తున్నాడండి. ఇంతవరకు చేసి ఏ నాయకుడు వెళ్ళాడండి. చంద్రబాబు నాయుడు బాగా హ్యాపీగా చేస్తున్నాడండి. ఇలా ఉద్యోగస్తులు రాస్తున్నారంటే మన ఆంధ్రప్రదేశ్ కూడా బాగా వాళ్ళు మేలుకొని బాగా స్పీడ్గా వస్తున్నారండి. అది బాగా జరుగుతుంది. మాకు ఇది ఒక వరం. అది చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఈ పనులు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? మాది గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు. ఇది ఒక చంద్రబాబు నాయుడు సమస్యలో మాది ఒక గొప్ప వరం. బ్రహ్మాండమైన పాలన సాగుతుంది. అందరికి బాగా సంతోషంగా ఉంది. మీరు చెప్పండి. మేము పొన్నికల్ నుంచి వచ్చామండి, తాడికొండ మండలం. చంద్రబాబు నాయుడు పాలన బాగా సాగుతుంది. రాజధాని చూస్తుంటే తొందరగా అవగొట్టాలి. ఉద్యోగస్తులు అందరూ చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయకత్వంలో అందరూ పనిచేయాలని, ఉద్యోగస్తులు అందరూ పనిచేయాలని కోరుకుంది. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ నిర్మాణాలు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ బ్రహ్మాండంగా ఉన్నాయండి. మాది ఫిరింపురం మండలం బేతపూడి. ఇక్కడ సచివాలయం ఓపెనింగ్ కోసం వచ్చాము మేము. ఇక్కడ అంతా ఏర్పాట్లన్నీ బాగున్నాయి. వర్షం కురుస్తున్నా కూడా జనం బాగా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. బ్రహ్మాండంగా సాగుతుంది. ఉద్యోగస్తులంతా ఈరోజు వస్తున్నారు. మన హైదరాబాద్ నుంచి మన ఏపీ తెలంగాణ ఆంధ్రాకి వస్తున్నారు. సచివాలయం చూడటానికి ప్రారంభోత్సవం కోసం వస్తున్నారు. అది మొత్తం మీద ఒక పండగ వాతావరణం, ఒక కోలాహలం అయితే ఇక్కడ వాతావరణం కనిపిస్తోంది. రాజధాని ప్రాంత వాసులే కాకుండా గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ పనులు ఎలా సాగుతున్నాయి, సచివాలయం ఎట్లా ఉండబోతుందన్న ఉత్కంఠతో ఇక్కడికి వచ్చి మరి వాళ్ళు చూస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే ఉద్యోగులు హైదరాబాద్ నుంచి బయలుదేరిన ప్రత్యేక బస్సులు, 5 ప్రత్యేక బస్సుల్లో బయలుదేరిన ఉద్యోగులు ఇక్కడికి రాబోతున్నారు. ముహూర్తం 2:59 ప్రారంభోత్సవ ముహూర్తంగా ఖరారు చేశారు. ఆ సమయానికి మంత్రులతో పాటుగా ఉద్యోగులందరూ కూడా సచివాలయ భవనానికి చేరుకుంటారు. ఈ రోజు మాత్రం కేవలం ఒక ఫార్మల్ గా ఈ రోజు సచివాలయం ప్రారంభం కాబోతుంది. రేపటి నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచే విధులు నిర్వహించే విధంగా కూడా మౌలిక వసతుల కల్పనకి సంబంధించి ఇంకా ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి. శ్రవంతి, ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.